बीआरएस के सीनियर लीडर डॉक्टर दासरजू श्रावण ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए डावोस में वर्ल्ड इकोनॉमिक फोरम में सरमायाकारी के वादों की कानूनी हैसियत पर शक जाहिर किया। उन्होंने कांग्रेस पार्टी पर अडानी ग्रुप को लेकर दोहरे मियार पर भी सवाल उठाए। श्रावण ने कहा कि जहां एक तरफ कांग्रेस लीडर राहुल गांधी गौतम अडानी और वजीर आजम के साथ उनके राब्तों को निशाना बनाते हैं, लेकिन चीफ मिनिस्टर रेवंत रेड्डी ने तेलंगाना में अडानी ग्रुप का सुर्ख कालीन पर इस्तेकबाल किया। उन्होंने मुतालबा किया कि कांग्रेस पार्टी को अडानी पर अपना मौक़िफ़ वाज़ेह करना चाहिए। श्रावण ने कहा कि रेवंत रेड्डी की नई दिल्ली में वज़ीर आज़म मोदी से मुलाकात के बाद तेलंगाना में अडानी ग्रुप ने बड़ी सरमायाकारी का ऐलान किया, उस पर भी वजाहत होनी चाहिए। तेलंगाना भवन में पार्टी लीडर मन्ने कृष्ण के साथ एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए श्रावण ने कहा कि रेवंत रेड्डी झूठ की बुनियाद पर इख्तिदार में आए और अब भी झूठ का सहारा ले रहे हैं। ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశపడ్డం, ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్ లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదని చెప్పడానికి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే అబద్ధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింపుకు పాల్పడతా ఉన్నాడు. గోధి ఇండియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్ లో